ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పీర్లపాలెంలోని పవర్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. యూనిట్ 1 బాయిలర్లో ఆయిల్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మొదటి యూనిట్లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్ రన్కు సిద్ధమవుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడడంతో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్లోని 2వ యూనిట్ నుంచి ప్రస్తుతం 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న క్రమంలో ఈఎస్పీ వద్ద యాష్ జామ్ కావడంతో ట్రిప్ అయి బాయిలర్ నిలిచిపోయింది. జామ్ అయిన యాష్ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద మీద పడి 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.